భారత ఇంటర్నెట్ కనెక్టివిటీ రంగంలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధిపతి ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్ శాటిలైట్ సంస్థ భారత్లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే జియోతో పాటు వన్వెబ్ సంస్థ తర్వాత మూడవ శాటిలైట్ సంస్థగా భారతీయులకు ఇంటర్నెట్ సేవలు అందించబోతోంది ఎలన్ మస్క్ స్టార్లింక్ సంస్థ. ఎస్, మీరు వింటుంది నిజమే. భారత్లో స్టార్లింక్ సేవలకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ లైసెన్స్ జారీ చేసింది. ఇకపై భారత్లో ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలు అందించబోతోంది. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ లైసెన్స్ పొందింది. దీంతో అది పొందిన మూడో కంపెనీగా స్టార్లింక్ గుర్తింపు పొందింది. ఇప్పటికే యులెల్సాట్, వన్వెబ్ అలాగే రిలయన్స్ జియో అనుమతి పొందాయి. 100కు పైగా దేశాల్లో స్టార్లింక్ సేవలు అందిస్తోంది. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా స్టార్లింక్ పనిచేయబోతోంది. మొత్తం మీద ఎలన్ మస్క్ ఇప్పుడు టెలికాం రంగంలో భారత్లో కూడా అడుగుపెట్టాడు. భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన లైసెన్స్ పొందాడు. ఈ అనుమతి స్టార్లింక్కు ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఇది భారతదేశంలో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి మరింత చేరువ చేసిందని చెప్పొచ్చు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ చెందిన వన్వెబ్ తర్వాత భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి పొందిన మూడో కంపెనీగా స్టార్లింక్ అవతరించింది. టెలికాం కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ అంశాన్ని వెల్లడించారు. ఎలన్ మస్క్ స్టార్లింక్ భారత్లో 3 శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా అవతరిస్తుందంటూ ప్రకటించారు. స్పెక్ట్రమ్ కేటాయింపు లైసెన్సింగ్ ప్రక్రియ తర్వాత జరుగుతుందంటూ మంత్రి స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రమ్ను అందిస్తుంది. తర్వాత దేశంలో శాటిలైట్ టెలికాం సేవలు వేగంగా పూర్తిగా పనిచేస్తాయి. భారత్లో కస్టమర్ బేస్ గణనీయంగా పెరుగుతుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నట్లుగా మంత్రి చెప్తున్నారు. స్టార్లింక్ శాటిలైట్ కనెక్టివిటీ టెలికమ్యూనికేషన్ సేవల్లో కీలకంగా నిలుస్తుందంటూ టెలికమ్యూనికేషన్ రంగం అభివృద్ధిని సింధియా వివరించారు. గతంలో కేవలం ఫిక్స్డ్ లైన్ ఉండేది. తర్వాత మొబైల్ కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉండేది. ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ కూడా వచ్చింది. వీటితో పాటు శాటిలైట్ కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యమైనదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కేబుల్స్, టవర్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం సవాల్గా ఉండే చేరువ కాని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కవరేజీని విస్తరించడంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు సమర్థవంతంగా పనిచేస్తాయంటూ మంత్రి సింధియా చెప్తున్నారు. అంటే కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి ఇంటర్నెట్ సేవలు సులువు కాబోతున్నాయి భారతదేశంలో. అది ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలు అందించబోతుంది. గతంలో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి రిలయన్స్ జియోకు చెందిన జియో శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ అలాగే భారతికి చెందిన వన్వెబ్ లైసెన్స్ పొందాయి. ఇప్పుడు స్టార్లింక్ కూడా ఈ జాబితాలో చేరడంతో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా ఎక్కడైనా హైస్పీడ్ ఇంటర్నెట్ లభించే అవకాశాలు గణనీయంగా మెరుగుపడబోతున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా మొబైల్ టవర్ మౌలిక సదుపాయాలు చేరుకోలేని గ్రామీణ, కఠినమైన భౌగోళిక ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ ఓ గేమ్ చేంజర్గా మారబోతోంది. స్టార్లింక్ ఎంట్రీ దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో పోటీని ఖచ్చితంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వినియోగదారులకు మెరుగైన నాణ్యత అందించడంతో పాటుగా అందుబాటు ధరల్లోనే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ స్టార్లింక్ ప్రపంచవ్యాప్తంగా తన వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో లైసెన్స్ పొందడం ద్వారా స్టార్లింక్ ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ మార్కెట్లో ఒకటిగా ఉన్న భారత్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద ఎలన్ మస్క్ స్టార్లింక్ ఇండియాకైతే వచ్చేస్తుంది. ప్రపంచ కుబేరుడు ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. ఆయనకు చెందిన ఇంటర్నెట్ సేవల సంస్థ భారత మార్కెట్లో ఎంట్రీకి చేసిన ప్రయత్నాలకు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక బై శాటిలైట్ సేవల కోసం భారత టెలికాం రెగ్యులేటరీ సంస్థ నుంచి అనుమతులు కూడా పొందింది. సెక్యూరిటీకి సంబంధించి అన్ని నిబంధనలు పాటించడంతో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. దీంతో దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అనుమతి పొందిన మూడో సంస్థగా నిలిచింది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్, భారత స్పేస్ రెగ్యులేటరీ సంస్థ ఇన్ స్పేస్ నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే అవసరమైన డాక్యుమెంట్లు కూడా మస్క్ సంస్థ అందించిందని తెలుస్తోంది. ఎలన్ మస్క్ స్టార్లింక్ ప్రస్తుతం ఎంట్రీతో భారత్లో వేగవంతమైన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రజలకు మరింత చేరువ కాబోతున్నాయి. త్వరలోనే స్పెక్ట్రమ్ కూడా కేటాయించబోతుంది.
ఈ రోజు కోసం ఎలాన్ మస్క్ సంస్థ దాదాపు 3 నుంచి 4 ఏళ్లుగా ఎదురుచూస్తుంది. అయితే గతంలో ప్రభుత్వం సెక్యూరిటీ కారణాలను చూపుతూ ఆలస్యం చేస్తూ వచ్చింది. మొత్తానికి సేవలను అధికారికంగా ప్రారంభించడానికి స్టార్లింక్ గేట్వేస్, నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ సహా మరిన్ని అవసరాలను పూర్తి చేయాల్సి ఉంటుందిగా చెప్తున్నారు. సో మొత్తం మీద అంటే భారత్లో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్లింక్తో ఉపయోగం ఏంటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కొండలు, గుట్టలు, అడవులతో కూడిన మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే అంశం ఇప్పుడు మన దేశంలో హాట్ టాపిక్ కాబోతుంది. ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్తో చేతులు కలపడం ద్వారా భారతీ ఎయిర్టెల్ టెలికాం దిగ్గజం ఇది మరుసటి రోజే అనూహ్యంగా రిలయన్స్ జియో కూడా తెరపైకి వచ్చింది. అయితే తాము కూడా స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్లింక్ ఆమోదం పొందాల్సి ఉందని ఎయిర్టెల్, జియో స్పష్టం చేశాయి. అయితే భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి శాటిలైట్ టెలికాం సేవల కోసం రెడీ అవుతుంది. జియో కూడా 2 ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ నెలకొల్పి పోటీకి సై ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక స్టార్లింక్ రాకతో ఒక్కసారిగా ఖచ్చితంగా భారత్లో ఈ సేవలు మరింత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై భారత్లో శాటిలైట్ సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయనే అంశంతో ఒక్కసారిగా చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో ఇప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి నెట్వర్క్ అందుబాటులోకి రాబోతుంది. ఇక శాటిలైట్ ఇంటర్నెట్ ఛార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చీప్గా చెప్తున్నారు. అంటే 20 రూపాయలు చెల్లిస్తే 1 GB డేటా అందుకోవచ్చు. సుమారు 50 నుంచి అన్లిమిటెడ్ ఫ్యాక్స్ లభిస్తాయి. సో ఆ రకంగా హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు కూడా నెలకు కనీసం 400 నుంచి ఉన్నాయి. అయితే హై ఎండ్ ప్లాన్ అయితే నెలకు 4000 వరకు ఉంది. దీనిలో 10 Gbps వరకు కూడా వేగం, అన్నీ కూడా ఓటీటీ యాప్స్, సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నాయి. రూటర్కి అయ్యే వ్యయము తక్కువే. సో శాటిలైట్ టెలికాం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్ పైన ఆధారపడాల్సిందే. సో ఒక్కసారి మీకు స్టార్లింక్ ప్రత్యేకతలు ఏంటో చెప్తాను. సుమారుగా దాదాపు 7000 ఉపగ్రహాలు, శాటిలైట్స్ కక్షలో ఉన్నాయి అంతరిక్షంలో. ఆ రకంగా శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలంటే దాదాపు 100కు పైగా దేశాల్లో స్టార్లింక్ ఇంటర్నెట్ అందిస్తోంది. సుమారు 50 లక్షలు 2024 డిసెంబర్ చివరి నాటికి అమెరికాలో దిగ్గజ బ్రాడ్బ్యాండ్ కంపెనీలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది. మారుమూల ప్రాంతాలు, పల్లెలకు కూడా వేగంగా ఇంటర్నెట్ అందిస్తుంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ-కామర్స్కు ప్రస్తుతం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇక మన భారత్లో అయితే దాదాపు 94.5 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో దాదాపు 90.5 కోట్ల మంది వైర్లెస్ మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మనకు విపరీతమైనటువంటి ఉపయోగం ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ప్రధానంగా భారతదేశంలో మాత్రం ప్రస్తుతానికి స్టార్లింక్ సేవల ద్వారా విస్తృత నెట్వర్క్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు భారత్లో స్టార్లింక్ ఎంట్రీతో ఒక్కసారిగా పోటీ వాతావరణం పెరిగి ఇంటర్నెట్ మరింత చౌకయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఆ రకంగా భారతదేశంలో 90 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులను అందిపుచ్చుకునే లక్ష్యంతో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది రెడీగా ఉన్నట్టు చెప్తోంది. సో మొత్తం మీద భారత్లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ రంగంలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్ సంబంధించిన వన్ వెబ్ ఉంది, అలాగే జియో కూడా ఉంది. దీంతో పాటు ఇప్పుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ రావడంతో ఒక్కసారిగా భారత్లో ఈ ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు అంటే రిమోట్ ఏరియాస్లో, కొండ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే మారుమూల ప్రాంతాల్లో, ఎక్కడైతే ఈ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో, ఎక్కడైతే కేబుల్ నెట్వర్క్ లేని ప్రాంతంలో, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లేని ప్రాంతంలో ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ద్వారా విస్తృతమైనటువంటి పరిధి పెరిగే అవకాశం ఉంది, నెట్వర్క్ పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా స్టార్లింక్తో పోటీ పెరిగి ఇంటర్నెట్ అనేది మరింత చౌకయ్యే అవకాశం కనిపిస్తుంది, మరింత చీప్గా భారత్లో దొరికే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా
ఇప్పటికే 100కు పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఇప్పుడు భారత్లో అడుగుపెట్టడం ద్వారా సరికొత్త అధ్యాయం షురూ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్నటువంటి జియో కానీ భారతీ ఎయిర్టెల్ వన్ వెబ్ కానీ ఖచ్చితమైన పోటీ ఇవ్వబోతోంది. టెలికాం మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనికి అన్ని అనుమతులు ఇచ్చింది. ఇక మరికొద్ది రోజుల్లోనే స్టార్లింక్ ద్వారా ఇండియాలో ఇంటర్నెట్ సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి.